రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మాకు ప్రసాదించినందుకై నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయచేత కప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవం కలిగిన దేవుడవు, దయగలిగిన తండ్రివి, మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఆయా కామెంట్స్లో ప్రార్థన అవసరాలను తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి, కృప చూపించండి ప్రభువా. వారి పట్ల మీ ఘనకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో, ఎలాంటి అక్కరల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. వారు చేస్తున్న చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి పనిపాట్లన్నిటిలో మీరు తోడయుండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము వారి ఎడల, వారి పట్ల ఉండునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. దయ ఉంచి కనికరించండి, మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహోదరులు నాగరాజు దంపతుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. 7 సంవత్సరాల నుండి పిల్లలు లేక బాధపడుతూ ఉండగా దయచేసి కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయ ఉంచి కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్య, వారి మీద ఉన్న శాపములు, వారి మీద ఉన్న పాపములు, వారి మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. దుష్ట ప్రభావము నుంచి విడుదల కలుగచేసి వారు సంతానమును పొందుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ లోపమున్నదో మీరు ఎరుగుదురు, ఎలాంటి బలహీనత ఉన్నదో మీకు తెలుసు. వారి లోపముల నుండి, వారి బలహీనతల నుండి విడుదల కలుగచేయమని, విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సహోదరి అయా సుశీల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఏ సమస్యలు కుటుంబాన్ని బాధ పెడుతున్నాయో, ఏ ఏ సమస్యలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయో, ఆ సమస్యలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. మీ హస్తమును చాపండి, మీ కృపచేత నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఘనమైన కార్యాలు జరుగునుగాక. కుటుంబ సమస్యలన్నిటిలో నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. నెమ్మది కలిగిన జీవితమును ఆయా శాంతి సమాధానముల చేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. జీవాధిపతివైన దేవా, మీకే మహిమ కలుగునుగాక. రక్షకుడవైన దేవుడవు, విమోచకుడవైన ప్రభువా, నీకే మహిమ కలుగునుగాక. కుటుంబ సమస్యల చేత బాధలు అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. వారి కుటుంబ బాధల నుంచి, కుటుంబంలో కలుగుతున్న ప్రతి అవకతవక నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవం కలిగిన దేవుడవు, దయగలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. కుటుంబ సమస్యల నుండి బిడ్డలకు విడుదల కలుగచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. కుటుంబాలు సమాధానంతో, నెమ్మదితో నింపబడాలి. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రేమానురాగాలు కలిగి నడుచుకున్నట్లుగా
మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదే విధముగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ బిడ్డలను కనికరించండి ప్రభా, దయచేసి కనికరించండి. ఏ ఏ రోగాల చేత బాధపడుతున్నారో, ఏ ఏ రోగాలు వారిని కలవర పెడుతున్నాయో, వారి వ్యాధి బాధల నుంచి యేసయ్య నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. వ్యాధి బాధల నుంచి విడుదల కలగచ్చి అయ్యా మీకే వందనాలు. వారిలో ఉన్న రోగ మూలము యేసయ్య నామములో తొలగునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో తొలగిపోవునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి మీకు స్తోత్రాలు. మీ హస్తమును చాపండి, మీ కృపచేత నింపండి, మీ దయచేత కప్పండి ప్రభువా. హాస్పిటల్స్లో, ఇండ్ల దగ్గర, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, అదే విధముగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి అయితే చాలాసార్లు అబార్షన్స్ అయినాయి ప్రభా, దయచేసి కనికరించండి నాయన, కృప చూపించండి ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మీ లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రభువా మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. దైవమా మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవాతి దేవుడా మీ కార్యము జరుగునుగాక. ప్రభువా తండ్రి, గర్భము తెరవండి నాయన, గర్భము తెరవండి నాయన. ప్రభువా గర్భము తెరవండి. యేసయ్యా మీ హస్తమును చాపండి ప్రభువా. అయా గర్భంపై చేతులుంచుకున్న వారిని దర్శించండి. వారి గర్భఫలం వారు అయా తండ్రి సంతానమును పొందుదురుగాక. యేసు నామముల వారికి సంతానము కలుగునుగాక. నాయన మీకే స్తోత్రాలు. దోషములు తొలగిపోవాలి, శాప బంధకాలు తొలగిపోవాలి. అయ్యా మీ ఘనమైన కార్యాలు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి అయిన దేవా, అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచేయి, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయి. యేసు క్రీస్తు నామములో అప్పుల సమస్యలన్నీ తొలగిపోవునుగాక, అప్పుల బాధలన్నీ తొలగిపోవునుగాక. ప్రభా మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించండి. అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను, అప్పులు తీర్చుకునేటువంటి ఆయా అనుకూలతలను మీ బిడ్డలకు మీరు దయచేసి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.